టీ10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు బండా రవికుమార్ ఉన్నారు. వారితో చిన్న ఇంటర్వ్యూ. నమస్కారం సార్. ఈరోజు కార్ల్ మార్క్స్ జయంతి. మనకి సోషల్ మీడియా కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. అసలు భారతదేశానికి విదేశీకి ఎప్పుడు కూడా భారతదేశం రాలేదు, ఎప్పుడు చూడలేదు. ఆ విదేశస్తుడికి ఈ భారతదేశం సంబంధం ఏంటి అసలు? కార్ల్ మార్క్స్ ప్రపంచ మానవుడు. ప్రపంచ ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆయన రాశాడు, దాని మీద పోరాడాడు. భారతదేశానికి సంబంధించి కూడా కార్ల్ మార్క్స్ భారతదేశ మనిషి కూడా. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని ఆయన రాసినటువంటి ఒక బుక్ కి హెడ్డింగ్ పెట్టారు. తెలుగులో కూడా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం. ఆయన జర్మనీలో పుట్టాడు. అక్కడి నుంచి బహిష్కరించబడి, పారిస్ నుంచి బహిష్కరించబడి, చివరికి లండన్ లో ఆశ్రయం పొందుతూ ఆ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశానికి అనుకూలంగా ఆయన రాశాడు. బ్రిటిష్ ధనస్వామ్యం తన అంతులేని క్రౌర్యం, దోపిడీ పద్ధతులతో భారతదేశ ప్రజలను పీల్చి పిప్పి చేసింది. అక్కడున్న వనరులను లూటీ చేసింది. అంతులేని తన దోపిడీ పద్ధతుల ద్వారా అమానుషంగా వ్యవహరించింది అని చెప్పి, తద్వారా అది పెద్ద ప్రపంచంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా ఎదిగింది అని చెప్పాడు. చెప్తూ లెక్కలతో సహా భారతదేశం ఎలా దోపిడీకి గురైంది, వ్యవసాయ రంగంలో, చేతి వృత్తులు, చేనేత ఏ రకంగా దోపిడీకి గురైన రాశాడు. మీరు అడుగుతున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నడైనా భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఎలా దోపిడీ గురైందో లెక్కలతో సహా కార్ల్ మార్క్స్ లాగా విశ్లేషణాత్మకంగా ఒక్క బుక్ రాసి ఉంటే చూపిమనండి. ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి, ఆయన భారతదేశం నీళ్లు తాగలేదు, భారతదేశం తిండి తినలేదు, భారతదేశం గాలి పీల్చలేదు అనుకుందాం. మరి వీడు భారతదేశంలో పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ తిండి తిన్నారు, ఇక్కడ నీళ్లు తాగారు. మరి వీళ్ళు భారత స్వతంత్రోద్యమానికి ఎందుకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కార్ల్ మార్క్స్ లాగా పుస్తకాలు రాయలేదు? రెండోది, కార్ల్ మార్క్స్ వారసులు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు. 1920లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. 21లోనే కార్ల్ మార్క్స్ వారసులు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది, ఆ తీర్మానం చేసింది కమ్యూనిస్టులు 1921లో. ఆ తర్వాతనే చాలా కాలం, 7 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మీద బాగా ఒత్తిడి చేస్తే వాళ్ళు తర్వాత చేశారు. ఫలితంగానే కమ్యూనిస్టుల మీద 3 కుట్ర కేసులు ఉన్నాయి. 21లో పెషావర్ కుట్ర కేసు, 24లో కాన్పూర్ కుట్ర కేసు, 28లో మీరట్ కుట్ర. ఇలా పెద్ద పెద్ద కుట్ర కేసులు బనాయించి మొత్తం భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులందరినీ మూసేశారు. తీవ్రమైన నిర్బంధం. ఇలాంటి కుట్ర కేసులు ఆర్ఎస్ఎస్ మీద ఒక్కటన్నా ఉంటే చూపించండి. లేదు ముస్లిం లీగ్ మీద ఉన్నా చూపించండి. లేదు హిందూ మహాసభ మీద ఉన్నా చూపించండి. ముస్లిం లీగ్, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వీళ్ళ మీద ఎవరి మీద కూడా కుట్ర కేసులు లేవు. వీళ్ళకి మధ్యలో సాఫ్ట్ కార్నర్ నడిచింది. రెండవది, బ్యాన్, నిషేధం. 1934లో కమ్యూనిస్టు పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేసి పడేసింది. మరి ఆర్ఎస్ఎస్ ని కానీ, హిందూ మహాసభను కానీ, ముస్లిం లీగ్ ని కానీ బ్యాన్ చేసిందా? చేయలేదు. సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్ చేసింది కానీ, కుట్ర కేసులకు గురైంది కానీ, నిషేధానికి గురైంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ కార్ల్ మార్క్స్ వారసత్వం. కార్ల్ మార్క్స్ మార్క్సిజం దేశం ఎట్లయితుంది? ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడం కోసం పోరాడినటువంటి వాళ్ళు కదా దేశభక్తులు అంటే. బ్రిటిష్ వాళ్ళతో పోరాడినవాడు, ప్రాణాలు అర్పించిన వాడు, త్యాగాలు చేసిన